మీకు 30/23 లేవు, మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి 1 మంత్ తర్వాత ఫోన్ చేసి చెప్పి వాళ్ళని సప్లీకి అప్లై చేసుకోమన్నారు. హాయ్ ఓస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు. సార్ ఇట్లా గ్రేస్ మార్క్స్కి అప్లై చేశానండి, నేను 2023 పాస్డ్ అవుట్ అండి, అయితే 30/23 కోసం అప్లై చేశానండి, అయితే ఫస్ట్ తీసుకున్నారండి, తీసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నన్ను రమ్మని, నీకు గ్రేస్ మార్క్స్ మీరు ఎలిజిబుల్ కాదు, 30/23 లేవు అని, మీకు లేవు అని చెప్పేసి చెప్పారండి అని చెప్పేసి స్టూడెంట్స్ చాలామంది కూడా కింద ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ పెట్టారు. సో JNTU గ్రేస్ మార్క్స్ 30/23 9/7కి రీస్టోర్ చేశారని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. సో మరి నిజమా కాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఖచ్చితంగా అయితే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అప్పుడు రీచ్ పెరుగుతుంది, మీ ప్రాబ్లం అక్కడ తెలుస్తుంది కదా ఎవరికైనా రీచ్ అయినట్టయితే. సో అట్లీస్ట్ ఒక 500 లైక్స్ అన్న వస్తే అప్పుడు అక్కడ రీచ్ అవ్వడానికి ఉంటుంది. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టడం. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాం. JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటికి అవే ఉపయోగపడతాయి మీకు. ఇక గ్రేస్ మార్క్స్ 30/23 రీస్టోర్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను మీకు మొత్తం కూడా, ఓకేనా? ఇక డిలే చేయకుండా టాపిక్లో వెళదాం. సో 30/23 గ్రేస్ మార్క్స్. సో 30/23 గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి ఇప్పటికీ అయితే చాలామంది అప్లై చేసుకున్నారు, చాలామందికి PCCMMలు వచ్చినాయి, చాలామంది ఓడీలకు కూడా అప్లై చేసుకున్నారు, చాలామంది అయితే వీటితో పాటు ట్రాన్స్క్రిప్ట్స్ అవి కూడా అప్లై చేసుకుని అవుట్ ఆఫ్ కంట్రీస్కి కూడా ప్లాన్ చేశారు. మరి 30/23 ఎవరికి ఇచ్చారు? సరికి 2022, 2023 పాస్డ్ అవుట్ మాత్రం ఇచ్చారు, 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. అయితే మరి 30/23 గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. మనం ఇంతకుముందు చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం, అది ఒక్కసారి చూసుకోండి, వీడియోస్ ఉంటాయి ఇందులో ప్లేలిస్ట్లో కూడా. అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి, 30/23 తీసేసి 9/7 కింద రీస్టోర్ చేశారా? సో ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే 2022లో అంటే 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి 30/23 ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ సప్లై అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలోనో మార్చిలోనో 9/7 కింద రీస్టోర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి జనవరిలో వచ్చేసరికి 30/23 గ్రేస్ మార్క్స్ ఇస్తూ ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ మీకు చూపించాను నేను. అయితే ఈ 30/23 గ్రేస్ మార్క్స్ 9/7 కింద రీస్టోర్ అయితే గనక ఒక అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు ఇప్పుడు. సో చూడండి, ఇలా ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఇందుట్లో ఇక్కడ ఈ 30/23 తీసేసి 9/7 కింద రీస్టోర్ చేస్తాను. బీటెక్ R18 రెగ్యులర్ అడ్మిటెడ్ వాళ్ళకి, బీటెక్ R18 లేటరల్ అడ్మిటెడ్ వాళ్ళకి అని చెప్పేసి, లేటరల్ ఎంట్రీ వాళ్ళకి అని చెప్పేసి ఇస్తారు. సో అది కూడా 2 థియరీ సబ్జెక్ట్స్ వరకు మీరు ఈ గ్రేస్ మార్క్స్ 9/7 రీస్టోర్ చేసినవి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇంకో కింద చూడండి, ఈ గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి R18 రెగ్యులేషన్ స్టూడెంట్స్ ఎవరైతే 2023 జనవరి నుంచి పాస్డ్ అవుట్ అయ్యారో స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ తప్ప వాళ్ళందరికీ కూడా ఇది అప్లికబుల్ అవుతాయి, 9/7 2 సబ్జెక్ట్స్ అని చెప్పి. అంటే 2024 వాళ్ళకి, 2025 వాళ్ళకి కూడా R18 వాళ్ళేగా, వాళ్ళకు కూడా ఇవి ఉంటాయి. సో మరి ఇలా నోటిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ నిజంగా 9/7కి రీస్టోర్ చేసినట్టయితే మరి ఇలా అఫీషియల్ నోటిఫికేషన్ రావాలి కదా. మరి ఇలా అఫీషియల్ నోటిఫికేషన్ లేకుండా మీరు ఎలా కంక్లూడ్ అవుతారు?
30/23 గ్రేస్ మార్క్స్ రీస్టోర్ అయినాయని. సో 30/23 గ్రేస్ మార్క్స్ 2022-2023 వాళ్ళకి ఇచ్చారు. సో 9-7 మిగతా వాళ్ళకు ఉన్నట్టే, కాకపోతే దాని గురించి మళ్ళీ అఫీషియల్ నోటిఫికేషన్ రావాలి ఇలాంటిది. అర్థమవుతుందా? 9-7 రీస్టోర్ చేసిన తర్వాత దీని తర్వాత ఇంకో 30/23 పెట్టించినట్టు 2023 వాళ్ళకి 2022 వాళ్ళకి మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత చూపిస్తాను నేను. సో దాని ప్రకారం చూస్తే R18 2024 2025 వాళ్ళకి లేదు. అయితే ఇప్పుడు కాలేజీలో చెప్పేది ఏంటంటే, మీకు 30/23 లేవు, మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి 1 మంత్ తర్వాత ఫోన్ చేసి చెప్పి వాళ్ళని సప్లీకి అప్లై చేసుకోమన్నారు. మరి అలా అయితే మరి ఇలా నోటిఫికేషన్ ఒకటి ఉండాలి కదా. మరి నోటిఫికేషన్ రాకుండా వాళ్ళు ఎలా చెప్తారు? అయితే ఇక్కడ మీకు ఒక కారణం ఉండాలి. ఏంటంటే మీరు 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ మీరు సప్లీ ఎప్పుడు రాశారు? పాస్ అయింది మిగతాయి అంటే ఇప్పుడు 2 సబ్జెక్టులు మిగిలినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవి మొన్న మధ్య ఎప్పుడు రాసుంటే అది కూడా మీరు ఫైనల్ ఇయర్లో డీటైన్ అవ్వకుండా 2024 వాళ్ళతో కలిసి కూర్చోకుండా మామూలుగా కలిసి కూర్చున్నట్టయితే అవి మీరు ఎలిజిబుల్ కాదని చెబుతారు. అంతే తప్ప మీరు 2023 క్లాస్ వర్క్ అంతా కరెక్ట్గా ఉండి సబ్జెక్టులు మిగిలిపోయి ఉంటే మాత్రం 30/23 గ్రేస్ మార్క్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. మరి ప్రాబ్లం ఏంటో తెలియాలి అంటే, మీరు ఎందుకు ఎలిజిబుల్ కాలేదో తెలియాలంటే గట్టిగా కనుక్కోండి. చెక్ చేయకుండా అయితే ఏం పెట్టరు. సో గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ రూల్స్ వీడియో పెట్టాను నేను, చూడండి. అయితే మీకు చెప్పింది క్లారిటీగా తెలుసుకోండి. 30/23 లివ్ అని చెప్పారనుకోండి, అది మాత్రం అబద్ధమే. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకున్నారు అది. లేకపోతే సబ్జెక్టులు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా మిగిలిపోయినాయా, సో వీటిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రస్తుతానికి 2022-2023 పాస్డ్ అవుట్ వాళ్ళకైతే 30/23 గ్రేస్ మార్క్స్ ఇంకా రీస్టోర్ చేయలేదు. అప్పట్లో లైఫ్ టైం అన్నారు, కానీ నాకైతే నమ్మకం లేదండి లైఫ్ టైం ఇస్తారని. ఎందుకంటే లైఫ్ టైం ఇస్తే మరి R18 2024 2025 పాస్డ్ అవుట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రిజల్ట్స్ వచ్చి చాలా రోజులు అవుతుంది, ఇంతవరకు దానికి సంబంధించిన అప్డేటే లేదు. ఎవరిని కూడా కాలేజీల వాళ్ళు అప్లై చేసుకోవడానికి రండి సర్టిఫికెట్ల కోసం అని చెప్పేసి చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. సో ఇది నేను చెప్పడం కాదు, చాలామంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. సో మరి ఇప్పుడు కొంతమంది ఉంటారు యుఎస్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రెగ్యులర్లో పాస్ అయిన వాళ్ళు తత్కాల్లో అప్లై చేసుకోవచ్చు. మరి వాళ్ళు కూడా అప్లై చేసుకున్నట్టే ఎక్కడా దాఖలాలు అయితే లేవు, ఇంకా చెప్పలేదు ఎవరు కూడా. మరి ఏమన్నా అప్లై చేసుకుని ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే నాకు తెలియజేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే 30/23 రీస్టోర్ చేస్తూ 9-7 కింద మార్చినారా అన్న దానికైతే ఈ వీడియో అయితే చేయటం అయితే జరిగింది. మీ వీడియో అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.